హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్. తల్లికి వందనం డబ్బులు జమ అందని వారు ఇలా లోకేష్ ప్రకటన. మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. తల్లికి వందనం నిధులు జమ ప్రారంభించామని, అందరి లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయని వెల్లడించారు. అర్హత ఉన్నవారు ఎంతమంది ఉన్నా నగదు జమ చేస్తామని చెప్పారు. అర్హత ఉండి నగదు జమ కాని వారు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ అమ్మ ఒడి నిబంధనలనే తల్లికి వందనం అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. సాంకేతిక సమస్యలతో నిధులు జమ కాకపోతే వాట్సాప్ కంప్లైంట్ ఇస్తే పరిష్కరిస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం అమ్మ ఒడి ద్వారా 42 లక్షల మంది పిల్లలకు మాత్రమే నిధులు ఇచ్చారని గుర్తుచేశారు. 2% మంది తల్లుల అకౌంట్ ఇనాక్టివ్ ఉన్నట్లు గుర్తించామని, వారికి మెసేజ్ ద్వారా అప్రమత్తం చేశామని చెప్పారు. డాక్టర్ సర్వేపల్లె రాధాకృష్ణ విద్యా మిత్ర ద్వారా పిల్లలకు స్కూల్ కిట్ అందచేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో విద్యార్థులకు మధ్యాహ్నం భోజనంలో సన్నబియ్యం అమలు చేస్తున్నామని లోకేష్ పేర్కొన్నారు. వన్ క్లాస్ కాన్ టీచర్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా కరెంట్ సరఫరా ఇస్తున్నామన్నారు. ఉపాధ్యాయుల బదిలీలు సోమవారం కల్లా పూర్తి చేస్తామని లోకేష్ పేర్కొన్నారు. అందరి ఆమోదంతో అద్భుతమైన సంస్కరణలు తీసుకువచ్చామని వివరించారు. ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్ దేశంలో అన్ని రాష్ట్రాలకు అందరికీ ఆదర్శం చేస్తామని చెప్పారు. ప్రజలందరూ పిల్లలని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని విజ్ఞప్తి చేసిన లోకేష్, ఎవరైనా ప్రైవేటు పాఠశాలలు ప్రారంభించవచ్చని, వారితో ప్రభుత్వ పాఠశాలలు పోటీ పడతాయని చెప్పుకొచ్చారు. తల్లికి వందనం పథంలో తన పైన వైసీపీ పెట్టిన పోస్టింగ్ 24 గంటల్లో తొలగించాలని లోకేష్ డిమాండ్ చేశారు. లేకుంటే న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో విద్య ప్రమాణాలను తిరిగి నెలకొల్పుతున్నామని వెల్లడించారు. ఎలా తెలుసుకోవాలి? పాఠశాలల నిర్వహణ కోసం ₹2,000 మినహాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గతంలో అమ్మఒడికి ఉన్న మార్గదర్శకాలే కొనసాగిస్తున్నామని చెప్పారు. ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వారి తల్లుల అకౌంట్లోకి డబ్బులు వేస్తున్నట్లు స్పష్టం చేశారు. అయితే ఇంకా తమ ఖాతాల్లో నగదు జమ కాని తల్లుల కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితాలను అందుబాటులో ఉంచారు. అదే విధంగా 9 ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా కూడా తల్లికి వందనం స్టేటస్ను చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం అధికారిక వెబ్సైట్ https://nbm.ap.gov.in/nbm/applasataonstatusckp లో స్కీమ్ వద్ద తల్లికి వందనం పథకం ఎంపిక చేసుకుని సంవత్సరం వద్ద 2025 నుంచి 26 వరకు సెలెక్ట్ చేసుకోవాలి. కావాల్సిన సమాచారం ఇవ్వటం ద్వారా స్టేటస్ తెలుస్తుంది. సచివాలయాల్లో జాబితా. దీంతో పాటుగా వాట్సాప్లో మనమిత్ర నంబర్ 9552300009 నంబర్కు హాయ్ అని మెసేజ్ చేయాలి. అందులో సేవను ఎంచుకోండి మీద క్లిక్ చేసి డ్రాప్ డౌన్ నుంచి తల్లికి వందనం స్థితిని ఎంచుకోవాలి. ఆ తర్వాత అక్కడ సూచించిన విధంగా తల్లి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి స్టేటస్ తెలుసుకోవచ్చని చెబుతున్నారు. ఇక లబ్ధిదారుల జాబితాను గ్రామ, వార్డు కార్యాలయాల్లో అందుబాటులో ఉంచుతున్నారు. ఇబ్బందులు, సాంకేతిక సమస్యలు ఉండి తల్లికి వందనం అందకపోతే అధికారుల దృష్టికి తీసుకొస్తే వాటిని కరెక్ట్ చేసి అలాంటి వారికి కూడా సాయం అందిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.